బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అన్న ఎన్టీఆర్ ను చంద్రబాబును చూశాం కానీ ఇలా ఎవరూ మాట్లాడలేదు. కేటీఆర్. మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెరిగిన బంగారం వెండి ధరలు. హైదరాబాద్ లో తులం బంగారం 1,60,000 రూపాయలు. అన్న ఎన్టీఆర్ ను ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే లాగులో తొండలు విడిచిపెడతా, గుడ్లు పీకి గోటిలాడతా, పేగులు తీసుకొని మెడలో వేసుకుంటా అని అంటున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు. భూపాలపల్లి పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని ముఖ్యమంత్రి చెప్తున్నారని, అసలు ఆయన రద్దు చేయడానికి జిల్లాను ఆయన చేశాడా అని ప్రశ్నించారు. జిల్లాను రద్దు చేస్తే భూపాలపల్లి ప్రజలు వీపు చింతపట్టు చేస్తారని కేటీఆర్ అన్నారు. మరి ఈరోజు మైకులలో అదేవిధంగా ఈరోజు పరకాలలో పెద్ద ఎత్తున హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండలేక నీళ్ళ చూసిన ఆడబిడ్డలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇగో ఇది ఒక ఆయుధం పట్టుకోవచ్చనే బాండ్ పేపర్, ఇది నాది కాదు. మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరకాల ప్రజలకు 100 రూపాయల స్టాంప్ కాయల మీద రాసిచ్చిన పేపర్. సౌత్ ఒకసారి ఇన్వోయించారు, మర్చిపోయినట్టున్నారు మీరు. అందుకే చదివించారు. ఆయన ఏం రాసిందంటే, నా పేరు రేవూరి ప్రకాష్ రెడ్డి, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, వయసు 71 సంవత్సరాలు. నేను కాదు, ప్రకాశ్ అన్న. నా ఊరు కేశవాపురం, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా. నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇది ఆయన రాసిచ్చిన ప్రమాణ పత్రం. ఇప్పుడు మనం ఎక్కడైనా జాయిదాలు కొనుక్కుంటే, ఒక షాప్ కొనుక్కుంటే, ఒక 200 గజాలు కొనుక్కుంటే స్టాంపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎందుకు? దానికి విలువ ఉండాలి, అది నిలవాలి. మరి మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిన ఈ స్టాంపు పేపరు, ఈ బాండ్ పేపరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో రాసిచ్చింది చేసిందా? 4,000 పెన్షన్ వచ్చిందా ముసలిళ్ళందరికీ? ఆడపిల్లలు ఎక్కడ? ఆడపిల్లలందరూ చెప్పాలి, నెలకు 2,000 వచ్చిందా? వచ్చినారా లేదా? ఇక్కడ ముస్లింలకు వచ్చిందా? 2,500 రాలే. తులం బంగారం వచ్చిందా? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు వచ్చిందా? యూరియా బస్తా దొరుకుతుందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫాలు వచ్చిందా? క్రిస్మస్ కానుకలు వచ్చిందా? దళిత బంధు రాజు అంబేద్కర్ అభయహస్తం వచ్చిందా? పరకాలలో ఉండే దళిత బిడ్డలకు 12 లక్షలు కాదు 12 పైసలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటు కాంగ్రెస్ కు? 11 తారీఖు నాటిగో గ్యారంటీ కార్డు అని చెప్పారు. రంగురంగులు బొమ్మలు వేశారు. సోనియా గాంధీని కొట్టు, రాహుల్ గాంధీని కొట్టు, ప్రియాంక గాంధీ తోడు అన్నారు. మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఒక టీం ఉంది ఆయనతో ఉండేటువంటి వాడు. దాంట్లో అక్రమ్ అలీ మొహమ్మద్ అంటే ఆయన అబూ ఐమల్ ఆజాద్ రిపోర్టర్ అని కూడా బాగా పాపులర్గా అంటారు. హైకోర్టులో
గతంలో రీజనల్ పాస్పోర్ట్ అథారిటీ వారు ఆయన పాస్పోర్ట్ని రద్దు చేయడం పైన దాన్ని పునరుద్ధరించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. 2019లో తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక సీక్రెట్ లెటర్ని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ వారికి పంపించి ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు, ఆయన గతంలో చేసినటువంటి కార్యకలాపాలను ప్రస్తావిస్తూ ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వడం వలన చాలా నష్టం జరుగుతుంది, దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లుతుంది అనేటువంటి విధంగా చాలా సీరియస్గా ఒక సీక్రెట్ లెటర్ పంపించడం వలన పాస్పోర్ట్ చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రకారం పాస్పోర్ట్ను రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనపై పోలీసు వారు ఒక పర్సనల్ ఫైల్ని కూడా ఓపెన్ చేసి పెట్టారు. అంటే ఆయన కార్యకలాపాలను పూర్తిగా ఫాలో చేయాలని చెప్పి. కారణం ఏమిటంటే ఆయన పైన ఇండియన్ పెనల్ కోడ్, ఆర్మ్స్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ వీటన్నిటికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయని, అతనికి ఐఎస్ఐలో బాగా యాక్టివిస్ట్గా ఉన్నటువంటి మొహమ్మద్ సలీం జునైద్తో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక పిస్తోల్ని 30 గుండ్లతో పాటు 30 రౌండ్లతో పాటు ఇల్లీగల్గా అతని దగ్గర దొరికిందని, అంతేకాకుండా 1 కిలో పొటాషియం క్లోరేట్ అంటే ఇది ఎక్స్ప్లోజన్కి పనికొచ్చేటువంటి సామగ్రి, ఇవన్నీ కూడా అతని దగ్గర దొరికినాయని చెప్పి హైకోర్టులో పోలీసు వారు ఇచ్చినట్టు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తేలాయి అనేటువంటిది సిబిఐ సిట్లో వాస్తవాలు బయటికి జనాల్లోకి తీసుకెళ్లేసి వాళ్ళు అక్రమంగా వేసినటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడాను తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని ప్రశ్నిస్తే, అడిగితే వారి పైన దారుణమైనటువంటి దాడులకి ఉసిగొల్పి భౌతికంగా దూరం చేయాలనేటువంటి పన్నాగం కట్టినటువంటిది ఉదాహరణలు మనము చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి పైన, జోగి రమేష్ గారి పైన అటువంటి దాడులే ప్రత్యక్ష ఉదాహరణ. సో ఈ దాడులకి పాల్పడిన వాళ్ళేమో శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడాను మరియు బయటికి వచ్చి మరోసారి వార్నింగ్లు ఇస్తా ఉంటే, ఈ దాడులలో వీడియోలలో ఫోటోలలో మొత్తం ప్రపంచమంతా చూస్తున్నా కూడా ఆ తెలుగుదేశం గూండాలు ఎవరు కూడా ఇంతవరకు ఒక్కరిని కూడా జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు. కేవలం ప్రశ్నించే వారినే టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు, గుండాలతో దాడులు, ఈ రెండే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సంస్కృతి నేరస్తులే ఎవరైతే నేరస్తులు ఉంటారు కదా, నేరస్తుల మీద కాకుండా బాధితుల పైన కేసులు పెట్టి ఆ బాధితులనే జైల్లోకి పంపించేసేసి బాధితులని అరెస్ట్ చేసేటువంటి ప్రభుత్వము బహుశా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో, రాష్ట్రాలలో ఈ తరహా సంస్కృతి ఎక్కడా కూడా కనిపించదు. కేవలం అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ యొక్క కొత్త తరహా సంస్కృతికి నాంది పునాది వేసి 2 సంవత్సరాల నుంచి పరిపాలన అనేది ఇలా జరుగుతా ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన ఇప్పటి వరకు 36 కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వము గత ఏడాది మెడికల్ కాలేజీలు ఏదైతే ఈయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అప్పనంగా తన అనుయాయులకు కట్టబెట్టాలని, ప్రైవేట్ చేయాలనేటువంటి ఆ యొక్క దానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి అంబటి రాంబాబు గారి పైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసును మళ్లీ ఓపెన్ చేసేసి
మళ్ళీ కోర్టుకు రప్పించి మళ్ళీ రిమాండ్కి పంపేలా ఈ ప్రభుత్వం చేసిందంటే ఎంత కక్ష సాధింపు చర్యలో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. వీలైనన్ని ఎక్కువ రోజులు రిమాండ్కి పంపించి జైల్లో ఉంచాలనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఉద్దేశము. సో ప్రతిపక్షానికి చెందినటువంటి రాజకీయ నాయకులను వేధించడానికి పీటీ వారెంట్ల జారీ అనేటువంటిది ఒక మంత్రంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు తెలుగుదేశం యొక్క ప్రభుత్వము ఒక బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,000 రూపాయలు, వెండి కిలో ధర 2,70,000 రూపాయల వద్ద ఉంది. ఖరీదైన ఈ లోహాల ధరలు ఇటీవల భారీ దిద్దుబాటుకు గురయ్యాయి. బంగారం ధరలు 1,80,000 నుంచి భారీగా పతనమై తర్వాత కాస్త కోలుకుంది. వెండి ధర అయితే దాదాపు సగం పతనమైంది. దీంతో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీనికి ఇటీవల డాలర్ పతనం కావడం కూడా కారణమని చెప్తున్నారు. చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 15వ నెల కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడంతో డిమాండ్ బాగా పెరిగిందని అంటున్నారు. ఈ వారం వెలువడనున్న అమెరికా ఉద్యోగ ద్రవ్యోల్బణ గణాంకాలు బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి దాదాపు 5% పెరిగింది. MCX లో కిలో వెండి మార్చ్ కాంట్రాక్ట్ 11,000 రూపాయలు పెరిగి 2,61,745 పలికింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,000 పెరిగి 1,57,540 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం 5,000 మార్కు దాటింది. హిస్టరీ కాంగ్రెస్, సోషల్ సైన్సెస్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ ఇట్లా జరుగుతుంటాయి. కానీ తెలుగు సాహిత్యానికి సంబంధించిన లిటరరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన, ఆహ్వానించదగిన, అవసరమైన కార్యక్రమమని రచయిత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. ఈ లిటరరీ కాంగ్రెస్ ను చేపట్టిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం తెలుగు విభాగానికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆర్ట్స్ కళాశాలలో 2వ తెలుగు సాహిత్య మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, OUVC ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ కల్వాల విశ్వేశ్వరరెడ్డి, తెలుగు విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మహాసభలలో వివిధ దేవస్థానాల నదుల నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ తెలుగు సాహిత్యం అనేది ఒక జాతి అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాల యొక్క ప్రతిఫలం. ఏ యుగాల్లో మనిషి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించుకున్నాడో, కళాత్మకమైన విధానాలను అవలంబించాడో ఇవన్నీ కూడా సాహిత్యంలో నిండి ఉంటాయి. సాహిత్యాన్ని పరిశోధించడం ద్వారా జీవితాన్ని మరింత సారవంతం చేసుకోవచ్చు. భాష కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఇంతైనా ఉంది. తెలుగు భాష వ్యవసాయక భాషగానే ఉండిపోయింది. పారిశ్రామిక భాషగా అది ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయికి ఎదగలేదు అని అన్నారు. పైగా ఇంగ్లీష్ భాష వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక పుస్తకాలు తెలుగులో రావడం అనేది ఆగిపోయింది. శాస్త్ర సాంకేతికలకు సంబంధించిన పదాల సృష్టి మెల్లమెల్లగా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగు భాష అభివృద్ధి జరగాలని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయ ప్రకటనకు డీన్ తెలంగాణ యూనివర్సిటీ నేటి సాహిత్యంలో వ్యక్తిగత అభిప్రాయాల ప్రకటనకు అవకాశం దొరకని సిద్ధాంతాల స్థానంలో వ్యక్తిగత విశేషాలకు సంబంధించిన ఒక స్థానం ఇప్పుడు దొరికిందని చెప్పేసి వారు గుర్తు చేశారు. ఆ తర్వాత మరో ఆత్మీయ అతిథి విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు చైర్మన్ గ్లోబల్ నుండి మీరు వెళ్ళండి, నేను ఉంటాను మీ వెనుక అని చెప్పేసి ప్రోత్సహిస్తున్న ప్రొఫెసర్ కుమార్ మల్వరం గారు, ఉపాధ్యక్షులు ఉస్మానియా. తెలుగు భాషకు సంబంధించి వృత్తుల మీద నడుస్తున్న సందర్భంలో సాంకేతికతను తెలుగుకు అన్వయించి ఎన్ని అద్భుతాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయో చాలా స్పష్టంగా చెప్పారు. వారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత కూడా ఉన్నా
మేమందరం కలిసి సిలబస్ రూపొందించి ఫైనల్ ఇయర్లో పెట్టాం. మీరు ఒక్కసారి గమనిస్తే సిటీ కాలేజ్ నుంచి, ఖమ్మం కాలేజ్ నుంచి నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తున్నా, తెలియని విషయాలు చాలా ఉండొచ్చు. డిగ్రీ కాలేజ్ నుంచి కొత్త ఎదిగారు. ఎందుకు ఎదిగారు? డిగ్రీని ఇది బోధించాక ఎదిగారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం మా కమిటీ తరఫున, తర్వాత మేమందరం కూడా. ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తెలుగు లిటరరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నది. 2024లో తెలుగు లిటరరీ కాంగ్రెస్ ప్రారంభమైంది ఓయూ వేదికగా. హిస్టరీ కాంగ్రెస్ ఉన్నట్లుగా, సైన్స్ కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించి ఇవాళ 2వ తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వాళ్ళని, తెలుగు రాసే వాళ్ళని, సృజనాత్మక రచయితలని ఒక వేదికలాగా మార్చడానికి ఈ సంస్థని ప్రారంభించాం. కనుక ఇవాళ తెలుగు భాషలో ఉన్న సౌందర్యం లేదా తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఇది ప్రపంచమంతా ఎల్లెడలా విస్తరించవలసిన అవసరం ఉన్నది. 15 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష. కనుక కేవలం బోధన మాత్రమే కాకుండా, విశ్వవిద్యాలయ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో బోధన మాత్రమే కాకుండా సృజనాత్మకంగా రాసే రచయితలు బయట సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇటీవలి కాలంలో కొత్త రచయితలు వచ్చారు. అందుకే ఈ కార్యక్రమాన్ని యువ రచయితలని వాళ్ళ గొంతులు వినడానికి, వారి ఉపన్యాసం వినడానికి కేంద్రంగా చేశాం. 35 ఏళ్ల లోపు ఉండి కవిత్వము, కథ, నవల, నాటకము, వ్యాసము, పాట రాస్తున్న వాళ్ళను ఈ వేదిక ద్వారా వాళ్ళ కార్యక్రమాన్ని మనం అందరం వింటాం. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ ముందు నిర్వహిస్తున్న కవి గాయక సభ, కవులు, గాయకులు ఆ వేదిక ముందు నుంచి వారి కవిత్వాన్ని చదువుతారు, వారి ఉపన్యాసాన్ని ఇస్తారు. కొన్ని వేల మంది విద్యార్థులు ముందు కూర్చుంటారు. అలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి శ్రోతలందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ 2వ గేటు ముందు జీతాలు పెంచాలని కాంట్రాక్టు కార్మికుల నిరసన చేపట్టారు. సాగర్ సిమెంట్ యాజమాన్యం వచ్చిన తర్వాత జీతాలు పెంచకుండా మా చేత పనులు చేయించుకుంటున్నారని, జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళన చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యాజమాన్యం జీతం పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే. సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి. వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి మా జీతాలు వెంటనే, పెంచాలి మా జీతాలు వెంటనే, పెంచాలి మా జీతాలు వెంటనే. సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి. వద్దిల్లాలి కార్మికుల ఐక్యత, వద్దిల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే. వద్దిల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి, పెంచాలి జీతాలు, పెంచాలి, పెంచాలి, పెంచాలి జీతాలు, పెంచాలి. యాజమాన్యం ముండి వైఖరి, యాజమాన్యం ముండి వైఖరి. ఫోటోలు కొండారెడ్డి గారు ఎందుకు తీశారు? డిఏ పాయింట్లు కంపెనీతో సంబంధం లేదు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏ కంపెనీలో సరే. కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చరికి మనకు రూపాయి పెంచడానికి యాజమాన్యం ఒప్పుకోవట్లా. ఎందుకని ఒప్పుకోవట్లేదు? మనం చేసిన పాపమైంది? మనం చేస్తున్న పని చేయట్లేదా? మనం చేస్తుంటే కంపెనీ అభివృద్ధి చెందలేదా? ఎన్నిసార్లు 3 సార్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆగిపోయాం. కంపెనీ ఇంకా లాస్లో ఉందంటే ఆగాం. కానీ ఎంతమంది నాయకులు, ఇంతమంది ఉన్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకని
పాపం చేసుకున్న వాళ్ళు కష్టపడి ఎంతమంది ఎందుకు ఇంతమంది ఉన్నాం, 200 మంది పైసలలో ఉన్నాం. ఏం కనీసం ₹1 పెంచడానికి ఈ కంపెనీకి ఇంకా ఆశ కలగదు. మనకు ఆశ కలిగించలేదా? లేదా ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు ఈ కంపెనీ ఇలా చేస్తుంది? ఎందుకు ఈ కార్మికుల మీద ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ఇదంతా మనం అంతా ఆలోచించాలి. ఇదే కాదు, ఈరోజు ఏడగొస్తున్నాం, రేపు మన బయట నిలబెడతారు. మన ఉద్యోగాలు ఉండవని చెప్పేసి కూడా హెచ్చరికలు చేస్తారు. దయచేసి ఎవరో కూడా, మనం ఈ ఊర్లో పుట్టాం, ఈ ఊర్లో పెరిగాం, మన ఊర్లో ఫ్యాక్టరీ ఉంది, మళ్ళా కాదని ఈ కంపెనీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యాజమాన్యం ఉండి వైఖరి యాజమాన్యం ఉండి వైఖరి యాజమాన్యం ఉండి వైఖరి పెంచాలి 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 పెంచాలి. ZB9 న్యూస్ కి స్వాగతం. సామాన్య కుటుంబ నేపథ్యం గల మంతెన పుష్పలీలను స్వాతంత్ర అభ్యర్థి 36వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించాలని కోటగిరి పాపయ్య హామీ ఇచ్చారు. సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజల్ని కోరారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. 36వ డివిజన్ గాంధీనగర్, జైభీం నగర్ లో డివిజన్ ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం డివిజన్ లో భారీ ర్యాలీ చేపడుతూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోదరులకు, అన్నలకు, తమ్ములకు మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ యొక్క బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మునిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా, ఇప్పుడు మళ్ళీ సింహం గుర్తుతోటి మీ దగ్గరికి వచ్చిన మీరందరూ కలిసి కూడా నాకు 11వ తారీఖు నాడు పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఆ రోజు మీరందరూ కలిసి కూడా వచ్చి సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే 5 సంవత్సరాలు మీ వెనువెంబడే ఉండి మీకు పెద్దన్నగా మీ బస్తీలో ఏ సమస్యలున్నా మీ పనులన్నీ దగ్గరుండి మీకు సేవ చేస్తానని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఎల్బీ యూత్ లోపల ఎక్కడైతే సవరస్తలో ఉన్నటువంటి లైటు ఈ యొక్క ఎల్బీ యూత్ కానే కాకుండా బస్తీలో ఒక 5 పెద్ద లైట్లు వేపిస్తా, సీసీ కెమెరాలు పెట్టిస్తా. మీ అందరు కలిసి కూడా ఈ యొక్క రోడ్లు పోయేటువంటి వాళ్ళు, కింద ఉన్న ఇంటి వాళ్ళు పండుగ నాడు ముగ్గేసుకుంటే పైనున్న వాళ్ళ నీళ్లు ఆ ముగ్గును తడిపేస్తూ ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉన్నారు. తప్పకుండా
ఆ వెడల్పు తక్కువ ఉన్నా కూడా చిన్నగా ఒక పైప్ లైన్ లాగా వేసి మీ ఇళ్ళల్లో ఒకరి నీళ్ళు ఒకరికి రాకుండా కూడా చేస్తానని చెప్పని నా సోదరి మనలకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీ కొడుకులు బిడ్డలు కానీ ఏదన్నా ఉద్యోగ విషయం లోపల నాతోటే అటువంటిది తప్పకుండా మీకు సాయం చేస్తా. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకును ఏదైతే ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏమన్నా నిధులు కానీ స్కీములు కానీ మున్సిపాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అన్నిటికీ కూడా మీకు ఒక ఏజెంట్గా పాలేరుగా ఉండి నేను మీ సమస్యలు తీసుకుపోయి నేను పరిష్కారం చేస్తానని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఒర్రెపంటి ఉండి మనుషులకు సగము అన్నం తినేదానికి సగం బతుకుతా ఉన్నాము. నీళ్లు గాలి లేకుండా ఈ సృష్టి లేదు. అటువంటి యొక్క గాలి పీల్చుకోవడానికి కూడా ఒర్రెపంటి ఉన్నటువంటి నా అన్న సోదరులకు పీల్చుకునే గాలి కూడా లేదు. కాబట్టి ఆ ఒర్రెపంటి పైకి 6 ఫీట్ల ఎత్తు గోడలు లేపుతానని చెప్పని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే యూత్ తమ్ములకు యూత్ రూమ్ లేదు, ఆ యూత్ రూమ్ను కూడా కట్టిస్తా. మీరు ఏదైతే నాకు చెప్పినటువంటి సమస్యలు ఏదైతున్నదో అన్నీ కూడా చేస్తానని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఆ చికెన్ సెంటర్ కాడ ఒక గుడి కట్టియాలి, బతుకమ్మ ఆడుకోవడం కోసం ఒక 2 గుంటల జాగ ఉంది, దాన్ని ఫ్లోరింగ్ చేయాలని చెప్పని కూడా సోదరు మనలు చెప్పిండ్రు. ఎల్బీ యూత్కు ఎల్బీ నగర్ ఇక్కడ ఉన్నటువంటిది ఒక కమాన్ కూడా కట్టిస్తానని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా వాగ్దానాలు చేసి రేపు వెళ్ళిపోయి మళ్ళీ రాడు ఇంతకుముందు వాళ్ళ లెక్క అని చెప్పి అంటే నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా. వచ్చిన వాళ్ళకంటే నేను ఎక్కువ 45 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి అనుభవంతో మీ అందరికీ దగ్గర ఉండి రాత్రి 12 కొట్టే రాత్రి పిలిచినా కూడా మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా నా బిడ్డలకు నాకు వచ్చినటువంటి సమస్య అని చెప్పని మీ అందరి దగ్గరికి వచ్చి మీ సమస్యను తీరుస్తానని చెప్పని తెలియజేస్తూ, నా కొడుకు హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. దరిదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మీకు ఎలాంటి బాధలున్నా ఆరోగ్యం బాగాలేకున్నా మీరు హాస్పిటల్ పోతే బయట పోతే 5,000 10,000 అవుతాయి. అవి రూపాయి లేకుండా అన్ని టెస్టులు చేపించి మా కొడుకు చూపిస్తాడు. అలాగే ఏదున్నా ఏ బాధలున్నా నా బాధలాగా మీ ఎంబడి ఉండి మీ అందరికీ సేవ చేస్తా. నాకు సేవ చేసే భాగ్యం కలిగియాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటానా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్న ఎన్టీఆర్ ను చంద్రబాబును చూశాం కానీ ఇలా ఎవరూ మాట్లాడలేదు కేటీఆర్. మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్రీ పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెరిగిన బంగారం వెండి ధరలు, హైదరాబాద్ లో తులం బంగారం 1,60,000 రూపాయలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.